అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చూసే ఉంటారు కదా థంబ్నెయిల్. ప్రతిభకు ఏళ్లు లేవని నిరూపిస్తున్నాడు. ఏలూరు జిల్లా నీడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమల శ్రీనివాసరావు దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్ సాయి సుభాష్. అదేనండి మన బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బాలనటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఎవరి నోట విన్నా రేవంత్ పేరు వినిపిస్తుంది. ఇతను గత సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేశాడు. తన ప్రచార వీడియోస్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. అది వైరల్ కావడంతో దిల్ రాజు, అనిల్ రావిపూడి చూశారు. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఆడిషన్ చేశారు. అక్కడ తన కుమారుడిని ఎంపిక చేశారు అని బుల్ రాజు తండ్రి తెలిపారు. ఏదో సినిమా చేస్తున్నాడని అనుకున్నాం కానీ ఇంత పేరు వస్తుందని ఊహించలేదు అంటూ చాలా గర్వంగా చెప్పుకొచ్చాడు తన తల్లిదండ్రులు. ఇక రేవంత్ చదువు విషయానికొస్తే నీడమర్రు మండలం బావాయిపాలెం చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సినిమా చిత్రీకరణ కోసం పాఠశాలకు 3 నెలలు సెలవు పెట్టాడు. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన షూటింగ్లలో పాల్గొన్నాడు. ఇక రేవంత్ సినిమా చేస్తున్న విషయం ఉపాధ్యాయులకు తప్ప మిగతా వారికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచారు తమ ఫ్యామిలీ. అయితే బుల్రాజు ఇంత చిన్న వయసులో సినిమా రంగంలోకి అడుగు పెట్టడం వెనుక ప్రధాన మెట్టు జనసేన ప్రచారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన ప్రచారం వీడియో వైరల్ అవ్వడంతో తమ కంటపడ్డాడు బుల్లిరాజు. కానీ బుల్రాజుకు రాజకీయాల గురించి తెలిసే వయసు కూడా కాదు. కేవలం అభిమానంతోనే ప్రచారాలు చేశాడని నమ్మవచ్చు. అలాగే బుల్రాజు వాళ్ళ నాన్న శ్రీనివాసరావు గారు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో బుల్రాజు ఒక అడుగు ముందు వేశాడు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ బుల్రాజును ఎంఎస్ నారాయణ గారితో పోలుస్తూ నాడు ఎంఎస్ నేడు రేవంత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే నీడమర్రు గ్రామానికి చెందిన ఎంఎస్ నారాయణ హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చానమిల్లికి చెందిన భీమల రేవంత్ బాలనటుడిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీనితో నాడు ఎంఎస్ నేడు రేవంత్ అనే స్లోగన్ వైరల్ గా మారింది. రేవంత్ కి సినిమా అంటే ప్యాషన్, కానీ బాగా చదివి వైద్యుడు కావాలన్న కోరిక కూడా ఉంది అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఎందుకంటే వైద్యుడైతే పేదలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు బుల్రాజు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయవంతం కావడంతో చానమిల్లి గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తూ బుల్రాజుపై ఆశీర్వాదాల వర్షం కురిపిస్తున్నారు. ఇక అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.